ఈ రోజు సిఐటి పిలుపు మేరకు దాని మిత్రపక్షాలు సిఐటి కలిసి ధర్నాలు పిలిపించి నిన్న మధ్యాహ్నం ధర్నాలు పిలిపిస్తే రాత్రి మేనేజ్మెంట్ మీటింగ్ పిలిచారు. మీటింగ్ లో గుర్తింపు ఏం చెప్పారు? డైరెక్టర్ పర్సన్ వస్తాడు, ఫైనాన్స్ లో సీనియర్ ఆఫీసర్లు వస్తారు, మీ జీతాల సమస్య పరిష్కారం చేస్తామని చెబితే గుర్తింపు పైన చర్చలో కూర్చుంది. మన కింద అల్లా చేస్తా ఉన్నాం, గుర్తింపు చర్చలో ఉంది, చర్చ చేయమని కోరుతా ఉన్నాం. ఎవరితో చేస్తారు? అక్కడ పనికిరాని జనరల్ మేనేజర్ తప్ప ఎవరు లేడు. ఆ మీటింగ్ లో డీపీ ఎట్టి మీటింగ్ లోపల రావడం లేదు. పైపెచ్చు ఆ జనరల్ మేనేజర్ వచ్చి మన కుర్రాన్ని వీడియో దిగివాడు వాడిని బయటకు రమ్మంటా ఉన్నాం. ఇప్పుడు ఓ జనరల్ మేనేజర్ అంటే తిరిగి నడపాలా, జీతాలు ఇవ్వాలా, జీతాలు ఇవ్వడం చేత కాదు కానీ మీకు బయోమెట్రిక్ పెడతారు. బయోమెట్రిక్ పెట్టిన తర్వాత కమిటీ వేశారు. కమిటీ రికమెండేషన్ ఇచ్చిన 15 రోజులు అయింది. ఇప్పటికి కనీసం మెడికల్ పర్మిట్ వస్తే ఎక్కడ పోవాలి అర్థం కాని పరిస్థితుల్లో యాజమాన్యం ఉంటే గుర్తింపు మీద దాదాపు అంటా ఉంది. గుర్తింపు మీద అడుగు చూసి కదా 18వ తారీఖు వస్తా ఉంది. రేపు 20 ఆదివారం ఉంటారు. మళ్ళా జీతాలు లేవు, జీతాలకు ఇబ్బంది పడతా ఉంటారు. రెండో పక్క బ్యాంకుల్లో ఈఎంఐలు డిఫాల్ట్ అయిపోతా ఉన్నారు. పర్సనల్ అధికారులు లోపలికి వచ్చినట్టు వీడియో తీస్తారట, సీఎండీ పంపిస్తారట. రమ్మంటా ఉన్నా వీడియో తీయండి. సీఎండీ చేత కాదు, కంపెనీ నడుపుతుంటే కంపెనీ నడుపు చేస్తున్నారు. మీకు యాజమాన్యానికి కంపెనీని ముంచేయడం కోసం అంతా కూడా పన్నాలు పొందుతూ ఉన్నారు. మంత్రి గారు మీటింగ్ అయిందంట. ఆగమేఘాల మీద ఎలక్షన్ ముందు శనివారం ఆదివారం వచ్చేసారు ఢిల్లీ నుంచి పెద్దలు. ఏం చెప్పారు? ఢిల్లీ నుంచి వచ్చి ప్రభుత్వ కంపెనీ ప్రభుత్వం నడుపుతుంది, ఆ ప్రభుత్వానికి కట్టాలని జిఎస్టీ కట్టకపోతే కొంపలు మునిగిపోతాయా? 300 కోట్లు జిఎస్టీ కట్టా ఉన్నారు, కానీ 90 కోట్లు జీతం రావడం లేదు. పని చేయించుకున్న పనికి కూలీ వాళ్ళ బాధ్యత వాళ్ళకి లేదా? సీఎండీకి బాధ్యత లేదా? చట్ట ప్రకారం చేసుకోకపోతే వీళ్ళు తీసుకెళ్లి కోర్టు పోలు కూర్చోబెట్టవచ్చు. ఇది గుర్తింపు మీద తెలీదా? ఏమీ లేకుండా గుర్తింపు మీద కనుక మాట్లాడడం కూడా యాజమాన్యం డీపీ వస్తానని చెప్పి రావాలంటే ఇప్పటికి చర్చలో కూర్చొని బయటికి రావాలని చెప్పారు. కార్మికులకి జీతాలు ఇవ్వడం కోసం డబ్బులు ఉన్నాయని చెప్పినటువంటి సీఎండీ ఆ డబ్బుల్ని కార్మికుల జీతాలు ఇవ్వకుండా ఏం చేశాడో చెప్పకుండా దోబుచ్చులాటాడుతా ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి డబ్బులన్నీ ఏమైనాయో కార్మికులకి సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రుల 90 నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ 3000 కోట్లు 4000 కోట్లు నష్టాలు వచ్చినప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజున బ్యాంకులకి లోన్లు కట్టలేని పరిస్థితి కూడా మనం చూసాం. అటువంటిప్పుడు కూడా కార్మికులు జీతాలు చెల్లించినటువంటి యాజమాన్యం మనం చూసాం. కానీ ఈ రోజు యాజమాన్యం బ్యాంకులకి డబ్బులు కట్టాలని చెప్తా ఉన్నారు. ఎందుకయ్యా అంటే బ్యాంకుల నుంచి కమిషన్ తప్పడానికి తప్ప ఇంకోటి కాదు. ఈ రోజున ట్రేడర్లకి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ కాంట్రాక్టర్లకి కమిషన్ బేస్ మీద బిల్లులు చెల్లిస్తున్నారట. కమిషన్ ఇచ్చినట్టయితే నీకు 10 కోట్లు ఉంటే ఇమీడియట్ గా ఇచ్చేస్తావు, ఈ 15 కోట్లు ఉంటే నువ్వు కమిషన్ ఇవ్వు, బిల్లులు ఇస్తావని చెప్తున్నారంట. మరి మా ఎంప్లాయీస్ కూడా 10 పైసలు 60 పైసలు లేదంటే 4 రూపాయలు ఎత్తి వాళ్ళకి ముష్టితో లేదంటే ఏదో ఇచ్చేసి జీతాలు ఏర్పడతా ఉంది ఈ రోజున. అంటే జీతాలు చెల్లించుకోవడం కోసం లంచాలు ఇవ్వాలని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే యాజమాన్యం జీతాలు చెల్లించాల్సిన బాధ్యత నుంచి పక్కకెళ్తా ఉంది, ప్రభుత్వం ఈ రోజున జీతాలు చెల్లించకపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. 7వ తారీఖు లోపు జీతాలు ఇవ్వకపోయినట్టయితే యాజమాన్యాన్ని మేనేజ్మెంట్ ని ప్రభుత్వం అన్నది పనిష్మెంట్ చేయాలి. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజున వచ్చిన సెక్రటరీ ఏం చెప్పి వెళ్ళిపోయాడు, ఢిల్లీ రమ్మని చెప్పి వెళ్ళిపోయాడట. అసలు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు ఎవరికి తెలియని పరిస్థితి. కార్మికులకు జీతాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే, కంపెనీలు ఉత్పత్తి లేకుండా ఇబ్బంది పడతా ఉంటే, ఒక పక్క గంగవరం పోర్టు నుంచి పెట్టిన రాకపోతా ఉంటే దాని గురించి ఏం చర్చించాడో కనీసం చెప్పకుండా యూనియన్ తో గానీ మేనేజ్మెంట్ తో గానీ మాట్లాడకుండా వచ్చేసి ఉన్నత యాజమాన్యంతో కూర్చొని వెళ్ళిపోయాడంటే అంత దౌర్భాగ్యం పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నాం, ఉత్పత్తి తీయడం చేత కాదు, జీతాలు ఇవ్వడం చేత కాదు, గంగవరం పోర్టు నుంచి మెటీరియల్ తీసుకోవడం చేత కాదు, ఏదైనా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం చేత కాదు, కానీ బయోమెట్రిక్ కావాలంట. బయోమెట్రిక్ మనం ఎప్పుడు అపోజ్ చేయలేదు,
క్రమశిక్షణ కార్మికుడు ఎప్పుడు అప్పోజ్ చేయలేదు. కార్మికుడు అప్పోజ్ చేయడం వల్ల ఏ రోజు కూడా ఉత్పత్తి అన్నది స్టీల్ ప్లాంట్ లో కుంటు పడలేదు. కానీ ఇది కావాలని చెప్పేసి ఆ కార్మికుడిని నిరుత్సాహపరచడం కోసం, కార్మికుడిని రెచ్చగొట్టి ఉత్పత్తి నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం యాజమాన్యం కలిపి కుట్ర పనుతా ఉంది. మీరు కనుక సమ్మె చేసినట్టయితే ఎత్న ఉత్పత్తి అన్నది లేదు కాబట్టి వీళ్ళు సమ్మె చేశారు, ఉత్పత్తి లేదని చెప్పుకోవచ్చు అని చెప్పేసి నాటకాలని చెప్పేసి మేనేజ్మెంట్ ఈరోజు ఆడుతా ఉంది. కాబట్టి ఇది మేనేజ్మెంట్ ఆడుతున్నటువంటి, ప్రభుత్వం ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. స్టీల్ ప్లాంట్ కనుక అమ్మాలనుకుంటే నీలాచల్ స్టీల్ ప్లాంట్ చేశారు, 14 నెలల జీతం ఇవ్వలేదు. 14 నెలల జీతం ఇవ్వేసరికి కార్మిక వర్గం అంతా కూడా ఏదో ప్రైవేట్ ఇచ్చుకోండి, లేదంటే ఎవడెవడికి ఇవ్వండి, మాకు జీతాలు ఉన్నా వస్తాయి, మేము బతకలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కార్మిక వర్గం అంతా నిరుత్సాహపడిన పరిస్థితి, పోరాటంలో రాని పరిస్థితి మనం చూసాం. కాబట్టి అదే పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మేనేజ్మెంట్ కుట్ర పనుతా ఉంది. ఈ కుట్రని కార్మిక వర్గం అనేది వ్యతిరేకించాలి, కార్మిక వర్గం అనేది తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తద్వారా మనం చైతన్యవంతంగా ఉన్నప్పుడే మన జీతాలు మనం సాధించుకోగలం. తక్షణమే మేము జీతాలు చెల్లించాలి, లేకపోయినట్టయితే అవసరమైతే సమ్మెకు సైతం సిద్ధంగా ఉండాలని చెప్పేసి కార్మిక వర్గానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి పిలిపిస్తా ఉంది. 2 లక్షల రూపాయలు ఒక మనిషికి, అది 500 మందికి. ఆ 25 లక్షల నుంచి రాత్రి 27 లక్షల నుంచి పరిష్కారం అయింది. ఈ 2 లక్షలు 15 రోజులకే ఇవ్వచ్చు, కావాలని ఇవ్వలేదు. గంగావరం పోర్టు సమస్య ఏదైనా పరిష్కారం అయింది. కన్వేర్ బెల్ట్ స్టార్ట్ అయింది. నేను పొద్దున్న ఏ షిఫ్ట్ సి షిఫ్ట్ లోనే కొంత మెటీరియల్ వచ్చింది. ఇప్పుడు ఏ షిఫ్ట్ లో సుమారు 1 మీటర్ దాకా మెటీరియల్ వచ్చింది. మిగతా మెటీరియల్ కూడా తెచ్చుకోవాలని అవసరం ఉంది. అంటే హ్యాండ్ ఓవర్ బాగుంది, కోల్ వస్తుంది, ఉత్పత్తి రెడీగా ఉన్నాం. బయట బయర్స్ స్టీల్ కొనుక్కోవడం తిరుగుతున్నారు స్టీల్ ప్లాంట్ చుట్టూ. ఒక 20 mm కానీ 25 mm కానీ 16 mm కానీ బ్లాక్ అమ్ముకుంటారు బయట. చివరికి ఏమంటా ఉన్నారంటే స్టీల్ ప్లాంట్ మూసేస్తారట, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి రాదట. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి జిందలో వేస్తారు, ఆదాని మొత్తం కలిసే మనం చంపడం కోసం ప్రయత్నం చేస్తే దానికి తలాడెత్తా ఉంది ప్రభుత్వం, దానికి తలాడెత్తుంది యాజమాన్యం. ఆగమేఘాల మీద బాగా పెట్టి తీసుకొచ్చారు. సేల్ మొత్తంలో జూన్లో పెడతా ఉంటే మార్చిలో పెట్టాలని చెప్పాడు, దాన్ని తలాడిచ్చింది మన గుర్తింపు. లేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోరాటంలో మన చేతులు కట్టేద్దాం అనుకుంటా ఉన్నారు. నువ్వు బయోమెట్రిక్ పెట్టేది మాత్రం పోవడాన్ని ఆపలేవు. కొత్త పోవడం దొరుకుతాయి, కొత్త మార్గాలు ఎన్నుకుంటాం. ఖచ్చితంగా ఈ పోవడంతో ఈ కంపెనీ కాపాడుకోవడానికి తెలియజేస్తూ మిత్రులు సురేష్ బాబు మాట్లాడతారు. సరే మిత్రులారా, ఇప్పుడు 17వ తారీఖు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో 17వ తారీఖు కూడా శాలరీ చెల్లించలేక యాజమాన్యం ఉంటే మనం అందరం వచ్చి బాబు మా వేతనాలు చెల్లించండి అని చెప్పేసి ఈ విధంగా ధర్నా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేటువంటి ఈ యాజమాన్యం గానీ దీనికి క్షేత్రం అనేది చాలా ఇది దానికి వర్తాల్సినటువంటి గుర్తింపు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఆనాడు ప్రకటించింది. దానికి ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం లేకపోతే మూసేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా సిగ్గుగా ప్రకటించింది. దానికి అనుగుణంగా ఈ యాజమాన్యం పాలకులు ఏదైతే చెబుతా ఉన్నారు దానిలో భాగంగానే గత 3 సంవత్సరాల నుంచి మరి బియ్యం తీరి ఆపేశారు. తర్వాత ఉత్పత్తి కొంచెం తగ్గించి ఈ ప్లాంట్ ని మరి అదే చనిపోయే విధంగా ఒక కుటుంబస్తుని చేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న అన్ని మనకు బాగున్నాయి, ఉత్పత్తి 100% చేస్తాము, అన్ని బియ్యపులు కూడా రన్ చేస్తామని చెప్పినప్పుడు ఈ ఉన్నటువంటి ఐఆర్ డిపార్ట్మెంట్ వచ్చి ఫోటోలు తీస్తా ఉన్నారు. మనం దండాలు చేస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఐఆర్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది? గంగవరంలో సమ్మె చేస్తారనే విషయం వీళ్ళు ఎవరు తెలియదా? ఆ మాత్రం తెలియకుండా మరి ఎందుకు ఇక్కడ ఐఆర్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ అనేది ప్రశ్నిస్తా ఉన్న మిత్రులారా, మరి ఈ రోజున ప్రభుత్వం ఒక పక్క నుంచి వాళ్ళు నియమించినటువంటి అధికారులు సీఎంని కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ యొక్క నిర్వహణ లోపం వలన ఇక్కడ ఉత్పత్తి చేయలేకపోతున్నారు, ప్లాంట్ నడపలేకపోతా ఉన్నారు. కనీసం కార్మికులు దౌర్భాగ్య పరిస్థితికి వచ్చే పరిస్థితి అనమాట. దీన్ని ప్రశ్నించాల్సినటువంటి గుర్తింపు కూడా నిమ్మకు నిరంతరం వ్యవహారం చేస్తా ఉంది. మరి నిన్న కాక మొన్న బార్స్ పెట్టారు, ఆ బార్స్ కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీలో ఒక 30 పాయింట్లతో మనం అందరం కూడా రేకునేటువంటి అడ్వైజ్ ఇచ్చాం. ఇంతవరకు అధిగతి లేదు, దాని మీద గుర్తింపు లేదు, ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఏం తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులందరం కూడా ఒక చైతన్యవంతంతో ఓ పక్కనే ఈ ప్లాంట్ కాపాడుకోవాలి, ఉత్పత్తి 100% తీసుకురావాలి. దాంతో పాటు మనకున్నటువంటి కనీస అవసరమైనటువంటి వేతనాలు కానీ లేదా ఇతర సమస్యలు మొత్తం పరిష్కారం చేసుకోవడం కోసం
దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీకు చేత అయితే ప్లాన్ నడపండి, కార్మిక జీతాలు చెల్లించండి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి కార్మిక పక్షాన డిమాండ్ చేస్తూ నాకు అవకాశం అధ్యక్షుల వారికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు ఏఐసిటియు అధ్యక్షులైనటువంటి సన్యాసరావు గారిని మాట్లాడుతున్నారు. అధ్యక్షులు దాస్ గారికి, వేదిక మీద ఉన్న సూర్యబాబు గారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనం 17వ తారీఖు వచ్చినా సరే జీతాలు ఇవ్వకుండా ఉన్నా మనం మాట్లాడకుండా ఉన్నాము అంటే సిఎండి చేతకంతనం. డీపీ కూడా మీటింగ్ వస్తానని చెప్పి 11 గంటల మీటింగ్ పెట్టి ఇప్పుడు దాకా మీటింగ్ రాలేదు అంటే భయపడే సిఐటి దాని మిత్రపక్షాలు భయపడే డీపీ రాలేదు. సిఎండికి చేత కాదు, మెటీరియల్ తెచ్చుకోవడం కూడా చేత కాదు. కార్మికులను బంధించడంలో బంధించినట్టు కార్మికులందరినీ బంధించి జీతాలు అవ్వకుండా ఏం తింటారనుకున్నాడో ఆడి గడ్డి తింటున్నాడు, అన్నం తింటున్నాడు, ఆడికే సీఎండీకి, డీపీకి, ఆ డైరెక్టర్కి వాళ్ళందరూ తెలియపరిచిన ఎడుతున్నారు. ఇక్కడ అయ్యారని కూడా ఏంటంటే వస్తారని చెప్తా ఉన్నారు. గుర్తు మీదనైతే కనీసం కరోనా టైంలో కానీ హుజూర్ టైంలో కూడా జీతాలు ఎప్పుడు పైసా కూడా ఆకుండా అప్పుడున్న గుర్తు మీనలు కానివ్వండి, కరోనా టైంలో మన సిఐటి దాని మిత్రపక్షాలు కూడా ఒక్కరోజు కూడా ఆకున్న జీతాలు 30వ తారీఖుని ఓడదానికి పడే పరిస్థితిలో మనం చేసుకెళ్ళాం. ఈ రోజు దాకా ఏఐటీసీ దాని మిత్రపక్షాలు కనీసం జీతాలు ఎందుకు ఇవ్వలేదంటే రేపు అనే మాట వస్తుంది తప్ప ఈ రోజు ఇస్తారు పక్కా అని చెప్పే వాయిస్ లేదు. మరి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎండగట్టి ఇప్పుడు మనందరం కలిపి చెలో ఏడిఎం పెట్టి వెళ్ళి ఏడిఎంలో కూడా ముట్టడించి దీనికి సీఎండీ గారు చేదో సమాధానం చెప్పిన దాకా మనం కదలకుండా ఉండాలని కోరుకుంటూ మీరు సెలవు. మిత్రులారా, 1వ తారీఖు సీఎండీని కలవడం జరిగింది. ఆ సందర్భంలో స్పష్టంగా సీఎండీ గారు ఈ రోజు రేపు పేమెంట్ చేస్తాను, బ్యాంకులో 80 కోట్ల డబ్బు ఉందని చెప్పాడు. చెప్పిన సీఎండీ ఈ రోజు 17వ తారీఖు వస్తుంది. కార్మికుల జీతాల కంటే ప్రియారిటీ ఏముంది? స్టీల్ ప్లాంట్ లో అప్పులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు పిల్లలకి కూడి పెట్టడం మనస్తామా? సాధ్యం కాదు కదా. ఫస్ట్ ప్రియారిటీ కార్మికులకు జీతాలు చెల్లించాలా. ఆ మాత్రం ఇంత జ్ఞానము ఈ యాజమాన్యానికి లేదా? అంటే ప్రతి నెల కూడా కావాలని ఈ రోజు డిలే చేస్తున్నారు. 1వ తారీఖు 2వ తారీఖు పోయి 50-50 ఇచ్చారు. ఈ రోజు 17వ తారీఖు. కాబట్టి దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ రోజు కార్మికుల తాలూకా ఇబ్బందులు అనేది వేతనాలు, కొత్త వేతనాలు రాకున్నా, ఎల్టీసీ లేకున్నా, లీవ్ ఎన్కేస్మెంట్ లేకున్నా, ఎలాగ ఇన్సెంటివ్ కొట్టినా కూడా ఈ రోజు అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడే కూడా కార్మికులు ఒక పక్క మ్యాన్ పవర్ తగ్గుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్న యాజమాన్యం చేతగానితనం వలన ఈ రోజు ఉత్పత్తి పూర్తి స్థాయిలో. Don't forget to like, subscribe and share the videos.